నమస్కారం. క్రిప్టో ప్రపంచం గురించి తెలుసుకోవాలందా? అయితే రండి, ఈరోజు దాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు ఈ క్రిప్టో ప్రపంచం కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు కదా. ఎక్కడ మొదలు పెట్టాలో చూద్దాం. సరే, 2025కి కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ముందుగా అసలు పునాది వేసిన వాటితో మొదలు పెడదాం. ప్రతి రంగానికి కొన్ని మూల స్తంభాలుంటాయి. క్రిప్టోలో కూడా అంతే. బిట్కాయిన్, ఎథీరియం రెండూ ఒకేలా అనిపించినా వాటి లక్ష్యాలు వేరువేరు. అవేంటో చూద్దాం. బిట్కాయిన్ అంటే అదేనండి, మొదటి క్రిప్టో. దీన్ని డిజిటల్ గోల్డ్ అంటారు. ఒక రకంగా ఇది ఒక విలువైన ఆస్తి. మరి ఎథేరియం, ఇది ఒక గ్లోబల్ కంప్యూటర్ లాంటిది. డీఫై యాప్స్, ఎన్ఎఫ్టీలు దీనిపైనే పనిచేస్తాయి. సరే, ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచుదాం. వేగం కోసం తయారు చేసిన కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. సోలానా ప్రత్యేకత ఏంటంటే చాలా వేగవంతమైన ట్రాన్సాక్షన్స్, అది తక్కువ ఖర్చుతో. ఈ స్పీడ్ వల్లనే సొలానా డీసెంట్రలైజ్డ్ యాప్స్ ముఖ్యంగా గేమింగ్కు చాలా పాపులర్ అయింది. కార్డానోది మాత్రం ఒక విభిన్నమైన పద్ధతి. ఇది రీసెర్చ్ ఆధారంగా డెవలప్ చేయబడింది. ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా. అందుకే సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది బాగా నచ్చుతుంది. ఇప్పుడు కొన్ని స్పెషలిస్ట్ కాయిన్స్ చూద్దాం. ఇవి ఒక నిర్దిష్ట పని కోసమే పుట్టాయి. బినాన్స్ కాయిన్ అంటే బిఎన్బి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్కి చెందినది. బైనాన్స్లో ట్రేడింగ్ ఫీజులు తగ్గించుకోవడానికి బిఎన్బి చాలా ఉపయోగపడుతుంది. దీనికి చాలా వాస్తవ ప్రపంచ ఉపయోగాలున్నాయి. ఇక ఎక్స్ఆర్పి విషయానికొస్తే దీని లక్ష్యం ఒకటే: ప్రపంచవ్యాప్త చెల్లింపుల్ని వేగవంతం చేయడం. అంటే తక్కువ ఖర్చుతో దేశాల మధ్య డబ్బు పంపడానికి ఇది సహాయపడుతుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటిపై కూడా ఓ లుక్కేద్దాం. ఉదాహరణకు పోల్కాడాట్, ఇది వేరువేరు బ్లాక్ చైన్లను కలుపుతుంది. అలాగే అవలాంచ్, ఇది డీఫై ప్రాజెక్టులకు చాలా ఫాస్ట్. ఇక స్టేబుల్ కాయిన్లు, ఇవి చాలా ప్రత్యేకం. వీటి విలువ స్థిరంగా ఉంటుంది. మార్కెట్ అస్థిరత నుండి మనల్ని కాపాడటానికి ఇవి ఉపయోగపడతాయి. మన డబ్బుని సేఫ్గా ఉంచుతాయి. సరే, ఒక్కసారి మనం చూసిన మెయిన్ కాయిన్స్, వాటి పనులేంటో క్విక్గా చూద్దాం. ఒక్క విషయం, ఇది కేవలం సమాచారం కోసమే, ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ రీసెర్చ్ మీరు చెయ్యాలి. ఈ టెక్నాలజీలలో ఏది భవిష్యత్తును మారుస్తుందో చూడాలి. ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం.